బాధను నేను తీరుస్తానని ఆయనైతే వివేకం కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మనమే దేవుని మందిరానికి రాకుండా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యం ఉంటుంది, తప్పిపోయిన దాన్ని నేను వెతికిదను, తోలివేసిన దాన్ని మరలా నేను తోలుకొని వచ్చేదను. చూడండి, గాయపడిన దానిని కట్టు కట్టేదను, దుర్బలముగా అంటే బలహీనముగా ఉన్న దాన్ని నేనేం చేస్తాను, బలపరుస్తాను. నిజంగా ఈనాడు చాలా మంది క్రైస్తవులు గాయాల పాయాలంటే బాధపడతా, దుఃఖము చేత ఎవరికెవరికో నీ బాధలు చెప్పుకుంటున్నావు. కానీ దేవుని మందిరానికి రాకుండా, దేవునికి చోటు ఇవ్వకోకుండా నువ్వు అనేకులకు చెప్పుకుంటున్నావు, నువ్వు తప్పిపోతా ఉన్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, తప్పిపోయిన వాటిని మరలా నేను తోలుకొచ్చేదను, గాయమైన వాటిని మరలా నేను గాయాన్ని కట్టేదను. నిజంగా ఎవరైతే క్రొవ్వు బట్టి అంటే దేవునికి భయము లేకుండా, దేవుని మాటలు విలువ లేకుండా ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేస్తాడంట, శిక్షిస్తాడు. జాగ్రత్త, నీకు డబ్బు ఉందని, నీకు అందం ఉందని, నీకు బలగం ఉందని నువ్వు కనుక బిర్రవీగితే కఠినమైన శిక్ష వేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు తప్పిపోయావేమో, తప్పిపోయిన నీవు దేవుడు నిన్ను కాపాడతాడు, నిన్ను వెతుకుతాడు. నువ్వు గాయాల పాలయ్యా లేదా బాధపడుతుంటున్నావా, నీ కుటుంబ సమస్యలు ఉన్నాయా, వాటన్నిటిని నువ్వు చెప్పుకుంటే దేవుడు నీ గాయాలను కట్టబోతా ఉంటున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్న బాధనంతా తీర్చబోతా ఉంటున్నాడు. కేవలం నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు ఆయన సన్నిధికి రావాలి. కాబట్టి వివేకం కలిగి నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు కనుక ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. ఆయన వినేవాడుగా ఉంటున్నాడు. అందుకే లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ ఒక వెండి నాణెం పోగొట్టుకుంది. ఇక్కడ కూడా యేసు ప్రభువు ఒక ఉదాహరణ చెప్తా ఉంటున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. ఒక మనిషి కంట చూడండి ఒకసారి 15వ అధ్యాయం 4వ వచనం, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలుంటే వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99ని వదిలేసి తప్పిపోయిన దాని కొరకు ఎదురు చూసినట్లుగా అది దొరికే వరకు అతడు ఏం చేస్తాడట, వెతుకుతాడు. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తా ఉంటున్నాడు, నేను కూడా మిమ్మల్ని వెతుకుతా ఉన్నాను. వివేకం కలిగి ఎవడైనా నా సన్నిధికి వస్తాడేమో, వారి బాధలు చెప్పుకుంటాడేమో, వారి కష్టాలు చెప్పుకుంటాడేమో, ఇదిగో నేను తీరుస్తామని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. నువ్వు తప్పిపోయావు, నీ కుటుంబంలో బాధ ఉంది, నీ కుటుంబంలో దుఃఖం ఉంది,